అల్లు అర్జున్కు బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాయకులు, సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తూ ఉంటే, మద్దతుగా నిలుస్తూ ఉంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. సీతక్క రీసెంట్గా ఒక కమెంట్ చేశారు. ఒక స్మగ్లింగ్ ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన హీరోకు జాతీయ అవార్డు ఇచ్చారా అంటూ కామెంట్ చేశారు. కొంతమంది పోలీసులు కూడా అల్లు అర్జున్ విషయంలో ఆయన వ్యవహార శైలి మీద కొన్ని ఆరోపణలు చేస్తుండడం మనం చూసాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నెల్లూరు రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వార్నింగ్ ఇచ్చేశారు సార్. అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారాలు చేసుకో, పగటి వేషాలు వేసుకునే నువ్వు మాట్లాడతావా అంటూ ఇంకా చాలా కామెంట్స్ చేశారు. ఒకసారి భూపతి రెడ్డి గారి ప్రయత్నం చేయండి. పగటి వేషాలు వేసుకొని మరొక చిత్ర సినిమా తీసుకుని పుష్ప అంటే ఏది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు వేసిన గందరం చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోలాగా ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఎమ్మెల్యే రూలిపాటి ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఎన్నో పైన దేశాలు అడిగి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేసినావు? నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరికగా జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పగా కాంగ్రెస్ కూడా తెలంగాణ సినిమా కూడా ఆడలేదని కూడా చెప్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింది ఏంటి? పర్మిషన్ లేకుండా థియేటర్ పోయినావు. అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగే సంఘటన ఏం తెలుసా? అక్కడ తొక్కేసాడలో వ్యక్తి చనిపోయింది. ఈయన పర్మిషన్ లేకుండా కారు మీద జీపీ ఎక్కి చెరుపుకుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసారు. దగ్గరకు వస్తే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళందరూ అయిన తర్వాత ఇక్కడ పోలీసు ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ మహిళ చనిపోయింది, ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు, సార్ మరి ఇక్కడ ఉండకుండా మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే అది ఏమంటారు తెలుసా? నరబలి అయిపోయింది, సినిమా హిట్ అయితే నా ప్రభుత్వం మాట్లాడేది. మనకి అసలు మానవత్వం ఉందా కదా? ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరెస్ట్ చేస్తాం లేకుండా నువ్వు స్వప్నాకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకుండా పోడు. ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం, ప్రభుత్వం మీద విమర్శించడం తగది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే స్వప్న రామరెడ్డి కూడా చెప్తాను. నేను చెప్తా ఉన్నాము అల్లు అర్జున్ జాగ్రత్త. విత్ యువర్ పర్మిషన్ నా పర్సనల్ ఒకటి చెప్తాను సార్. అల్లు అర్జున్తో నాకున్న పరిచయం వల్ల ఒక మాట చెప్తాను. నరబలి జరిగింది, ఓకే మన సినిమా హిట్ అవుతుంది అని చెప్పేటంతటి మానవత్వం లేని వ్యక్తి అయితే అల్లు అర్జున్ అయితే కాదు సార్. అది ఆ పాయింట్ వల్ల ఉపయోగమే లేదు. మీరు లేను, నేను లేను, ముఖ్యమంత్రి అసెంబ్లీ దానివల్ల ఆ టాపికే తీసేయండి. అనవసరమైన అంశం. ఇప్పుడు ఆయన అన్నడా లేదా నాకెట్లా తెలుసు, మీకెట్లా తెలుసు? అంటే అలాంటి అది ఎలా అంచనా వేస్తుంది? అది వదిలేయండి సార్ దయచేసి. నేను అది ఎలా తెలుస్తుంది చెప్పండి? మీకు తెలుసా, నాకు తెలుసా? ముఖ్యమంత్రి అసెంబ్లీలో దానికి సంబంధం లేదు, నేను వ్యాలిడేట్ చేయలేను అన్నాడు. స్వభావాల గురించి ఏ స్వభావం ఉంటే ఏమాట మాట్లాడతారని సైంటిఫిక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందా? దాని జనరల్గా అన్నాడు, అలా అని ఉంటాడని నమ్మలేము అని అన్నాడు. మనము లెటర్ నాట్ టేక్ సైడ్స్, మీరు ఇష్యూ ఫోకస్ చేయండి దయచేసి. ఇప్పుడు అది ఇప్పుడు ఆంధ్ర వెళ్ళిపో, ఆంధ్ర మాట్లాడడానికి వచ్చావు, ఆంధ్ర వెళ్ళిపో, ఫాల్తూ సమ్ ఏదో నా కొడక అది ఇది అని కూడా మాట్లాడారు. అంటే అది వ్యక్తిగత అభిప్రాయం కాదు కదా సార్. ఆయన క్లియర్గా చెప్పారు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను చెప్తూ ఉన్నాను, పద్ధతి మార్చుకోకపోతే ఇంటి మీద దాడికి కూడా కాంగ్రెస్ శ్రేణులు దిగాల్సి వస్తుంది అని చెప్పేసి. అది ఎంతవరకు వ్యక్తిగత అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధిగా మాట్లాడలేదు, ఆయనే ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని మాట్లాడలేదు. ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అది డౌట్ లేదు. అలా మాట్లాడడానికి అవకాశమే లేదు. కానీ మనం ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అతిగా సినిమా పరిశ్రమను టార్గెట్ చేసింది.
అల్లు అర్జున్ మాత్రమే కాదు సినిమా పరిశ్రమ టార్గెట్ చేసింది. ఇలా టార్గెట్ చేస్తానికి ఇగో క్లాష్ ఇది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే అల్లు అర్జున్ పైన ఇలా చేస్తున్నారు. కాంగ్రెస్ సినీ పరిశ్రమ ముఖ్యమంత్రిని పట్టించుకోలేదు కనుక ఇలా చేస్తున్నారు. ఇలా రకరకాల నరేటివ్స్ వస్తున్నాయి. సోనియా, నేను గతంలో చెప్పాను, అర్నబ్ గోస్వామి సోనియా గాంధీ కూడా చేయిస్తున్నది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేయిస్తున్నారు. సోనియా గాంధీ ఎందుకు చేయిస్తున్నట్టు ఆమె పేరు ఆంటోనియో. పుష్ప హిందూయిజాన్ని సెలబ్రేట్ చేసింది గనక కాంగ్రెస్ పార్టీకి హిందూ మతం అంటే పడదు కనుక ఇలా పనికిమాలిన నరేటివ్స్ అన్ని అర్నబ్ గోస్వామి లాంటి వాడు బిల్డ్ చేస్తున్నాడు. జనరల్గా కూడా పబ్లిక్ పర్సెప్షన్ స్లోగా ఎమర్జ్ అవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని టార్గెట్ చేస్తుంది అని. మొదట్లో ఏం చెప్పారు, మొదట్లో ఇదొక కేసు, ఇలా ఇన్సిడెంట్ జరిగింది, మరొక మహిళ చనిపోయిన తర్వాత కేసు పెట్టకుండా ఎలా ఉండగలము అన్నారు. కానీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అన్నాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఈ పొలిటికల్ సైడ్ టాక్ అవసరం లేదు. ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ నేరం చేశాడని కొద్దాం, అది కోర్టు లీగల్ ప్రక్రియలో జరుగుతుంది. అయితే మీరు మొదట్లో సీతక్క స్టేట్మెంట్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. సీతక్క స్టేట్మెంట్కు ఈ స్టేట్మెంట్ సంబంధమే లేదు. సీతక్క ఒక ఇష్యూ పైన మాట్లాడేది. జై భీమ్ లాంటి వాటికి అవార్డులు రాకుండా పుష్ప లాంటి దానికి ఎందుకు అవార్డులు వచ్చాయి, దానికి సంబంధం ఏంటి అసలు? ఆమె అల్లు అర్జున్ పేరు కూడా టార్గెట్ చేయాలి చెప్పింది కాదు, ఆమె జై భీమ్. ఇకపోతే కొంతమంది పోలీస్ అధికారులు మాట్లాడారన్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరు మాట్లాడలేదు. ఆయన అధికారి సస్పెండెడ్ అధికారి, ఎట్లయితే పోలీస్ ఆఫీసర్ అయినా. ఇప్పుడు సస్పెండెడ్ పోలీస్ అధికారిని ఒక్కరిని పట్టుకొని కొంతమంది పోలీస్ అధికారులను మీడియా మనం ఎగ్జాగరేట్ చేస్తే న్యాయమా చెప్పండి? ఇప్పుడు ఇది ఒక పోలీస్ వ్యవస్థ పైన కామెంటరీ కదా. సివి ఆనంద్ కూడా సివి ఆనంద్ అల్లు అర్జున్ ఏమన్నాడు? సివి ఆనంద్ మీరు అమ్ముడు పోయారు, అది మీడియా, మీడియానే సార్. మీడియా మీకు అర్థంగా మీరు క్వశ్చన్ అల్లు అర్జున్ అన్నాడు అని అన్నారు కదా. నాకు తెలిసిన అమ్ముడుపోయిందంటే ఎవరో కొన్నట్టే కదా. లేదా సివి ఆనంద్ అన్నదాన్ని అల్లు అర్జున్ పైన కాదు చర్చ, మీడియా ధోరణి అన్నాడు. మీడియా ధోరణి, మీడియా దేశంలో మీడియాలో అమ్ముడు పోవడం లేదా? నాకు చెప్పండి. వాస్తవమే కదా, రియాలిటీ కదా. మీడియాలో బోలడు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. మీడియాను కొన్నారు అంటే మీడియా మొత్తాన్ని మనము ఎప్పుడు కామెంట్ చేయకూడదు. నేను గతంలో కూడా చెప్పాను. కానీ మీడియా ఏదో పవిత్రమైన ఆవు లాంటిది అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా కాదు. మరి మీడియా మన తెలియదా? జాతీయ మీడియాలో ఏ పార్టీకి అనుకూలంగా ఏ మీడియా ఉన్నది, రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ఏ మీడియా ఉన్నది, ఎవరు రాజకీయం వాళ్ళకి తెలియదు. మీడియా అంతా స్వతంత్రంగా దేశంలో మొత్తం మీడియా డెఫినెట్గా స్వతంత్రంగా ఉండే మీడియా ఉంది వాళ్ళ. కానీ అదే సమయంలో పాక్షికంగా ఉన్న మీడియా కూడా ఉంది. సో అందువల్ల సివి ఆనంద్ అల్లు అర్జున్ మనం ఎగ్జాగరేట్ ఎందుకు చేయకూడదంటే ఒక రాంగ్ నోషన్. కొన్ని లక్షల మంది చూస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు అన్నారు, కొంతమంది పోలీస్ అధికారులు ఎవరు టార్గెట్ చేశారు? అల్లు అర్జున్. అందువల్ల సీతక్క టార్గెట్ చేయలేదు, కొంతమంది పోలీస్ అధికారులు టార్గెట్ చేయలేదు. అందువల్ల మీరు వాటిని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అన్నదాన్ని కలిపి చూపెట్టినప్పుడు అదొక రాంగ్ మీనింగ్ పోతుంది కనుక నేను చెప్పాల్సి వస్తుంది. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చెప్పినప్పుడు ప్రజల్లో కలిగే అభిప్రాయం ఏంటి అనేది మనం ఆలోచించాలి. అందువల్ల డెఫినెట్గా ఒక సినిమా, ఏ సినిమాకి అవార్డు రావాలి, స్మగ్లర్ను సెలబ్రేట్ చేసేటువంటి సినిమాకి అవార్డు రావాలా, అదొక పబ్లిక్ ఇష్యూ. దాని మీద మాట్లాడక తప్పేం లేదు కదా. ఆ సందర్భం వచ్చింది, ఇప్పుడు ఇష్యూ వచ్చింది కనుక మీకు శ్యామ్ బెనగల్ సినిమాల మీద ఎవరైనా కామెంట్లు చేస్తారా? నేను కాక చనిపోయి గొప్ప సినిమాలు తీసారు. సార్ చిన్న సబ్మిషన్ సార్ ఇక్కడ, అంటే అల్లు అర్జున్ ఆ స్మగ్లర్ పాత్రలో జీవించాడు కాబట్టి ఆయనకు అవార్డు వచ్చింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతం గతంలో గయ్యాలి అత్త పోర్షన్స్ చాలా వేశారు. ఇప్పుడు మన టాపిక్ అది కాదు, పాయింట్ వినండి. ఇప్పుడు అవార్డు ఎందుకు ఇచ్చారు అనే దానిపైన నేను చర్చ పెట్టడం లేదు, నాకు సంబంధించిన అంశం కాదు. అందుప్పుడు ఇష్యూ అది కాదు కదా. ఇష్యూ సీతకి ఏం మాట్లాడేది అన్నది మీరు మళ్ళీ డైవర్ట్ చేశారు. అవార్డు ఎందుకు వచ్చింది, అవార్డు ఇవ్వడం రైటా రాంగా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ డిబేట్. దానిపైన భిన్నాభిప్రాయం ఉండొద్దు అంటే తప్పు కదా అంటున్నా. దానిపైన భిన్నాభిప్రాయమే ఉండొద్దు. ఇప్పుడు ఆ అవార్డు ఎందుకు వచ్చింది అనేది డిఫరెంట్ స్టోరీ. మరి జై భీమ్లో సూర్య నటించలేదా, ఆయన దరిద్రంగా నటించిందా, అది వేరే చర్చ. సో ఏ పాత్రలో ఎవరు నటించారు, ఆ పాత్రకున్న ఔచిత్యం ఏంటి, ఇవేవి చూడకుండా అవార్డు ఇస్తారా? దట్ పీపుల్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఇప్పుడు స్మగ్లర్గా నటించడం కూడా నటన, చాలా గొప్ప నటన అని అనుకుంటే దాంట్లో అభ్యంతరం ఏం లేదు, మాది ఇచ్చుకోవచ్చు. అందువల్ల ఆ అవార్డు ఇవ్వడం రైట్ అని ఒక అభిప్రాయం ఉండొచ్చు, రాంగ్ అని ఒక అభిప్రాయం ఉండొచ్చు. పాయింట్ అలా ఒక అవార్డు ఎందుకు ఇచ్చారన్న పాయింట్ను
ఆంధ్రాలో నువ్వు వెళ్ళిపోన్న దాన్ని రెండు ఒకటే అని ఎట్లా అంటారు చెప్పండి. అది ఆ స్టేట్మెంట్ వేరు, ఈ స్టేట్మెంట్ వేరు అనేది. ఈ స్టేట్మెంట్ చూడాలి. దానికి సీతక్క అన్నది సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ అన్నది, సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ మీద ఆల్రెడీ శాఖాపరమైన కేసు కూడా పెట్టారు, యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. సో అందువల్ల ఎవరో ఎక్కడో ఏదో అంటే ప్రతిదాన్ని మనము ముఖ్యమంత్రితోనో ప్రభుత్వంతో లింక్ చేసి ఇప్పుడు ఆయన విష్ణుమూర్తి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఇట్లా మాట్లాడినా మనము మీడియాలో కొంత సంయమనం ఉండాలంటానికి కారణం ఇది. విష్ణుమూర్తి సస్పెండెడ్ పోలీస్ అధికారి ముఖ్యమంత్రి సంప్రదించి మాట్లాడినా ఆయన వ్యక్తిగతంగా ఆయన చాలామంది చాలా మాట్లాడుతుంటారు. అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తోంది అనేటువంటి అభిప్రాయం కలుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు కూడా ఆ రకమైన అభిప్రాయాన్ని కల్పించింది. ముఖ్యమంత్రి చట్టపరమైన లీగల్ అంశాలు, కేసుకు సంబంధించిన అంశాలు ఏసీపీ వెళ్ళి చెప్పినా, చనిపోయాడని చెప్పినా బయటికి రాలేదు, డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేస్తానంటే బయటికి వచ్చాడు. ఇక్కడ వరకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆయన కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు ఆ టాక్ మాట్లాడిన తర్వాతనే వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాని రిఫ్లెక్షన్ మనకు కనబడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడినట్లు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి గౌరవాన్ని ఇవ్వదు. ఎందుకంటే సినిమా పరిశ్రమ మొత్తాన్ని కానీ అల్లు అర్జున్ కూడా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. టార్గెట్ ఇన్సిడెంట్ మాత్రమే. ఆ ఒక్క ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ తప్పు చేశాడా చేయలేదు అంతవరకే. దట్ డజంట్ మీన్ అల్లు అర్జున్ మొత్తం చరిత్రను మనం చేస్తాము. అల్లు అర్జున్ మా ముఖ్యమంత్రి అంటూ ఊరుకోం. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు అల్లు అర్జున్? ఒక్క మాటలే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒకసారి చూడమనండి, బహుశా చూసి ఉంటాడు ఎమ్మెల్యే. అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్క మాట నెగటివ్గా రేవంత్ రెడ్డి పైన అనలే. అది వాస్తవం, మనం రియాలిటీ. ఏమన్నాడు? తన పైన వచ్చినటువంటి ఆరోపణలు తప్పన్నాడు. అది కూడా అనద్దే అల్లు అర్జున్ నా వ్యక్తిత్వ హననానికి జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్పాడు క్లారిటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగైన్స్ పొలిటికల్ లీడర్స్ అని కూడా అన్నాడు. ఇది ఏ ప్రభుత్వం మాకు బెనిఫిట్ చేసిందని కూడా అన్నాడు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏ రాజకీయ నాయకుని పైన, ఏ వ్యవస్థ పైన నేను కామెంట్ చేయడం లేదు. నా పైన వస్తున్న సమాచారమే కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వాటిని నేను సమాధానం ఇచ్చుకుంటున్నా అంటాడు. ఆ కూడా లేదా తెలంగాణలో? అది ఇది ఎక్కడ విచిత్రం అండి. మేము ఆయన ఇంటి మీదకి వస్తాం, ఆయన కాంగ్రెస్ శ్రేణులు వస్తారు అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు ఓటు వేశారా, దాడులు చేయమని ఓట్లు వేశారా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఓటేశారు? వెళ్ళి సినిమా యాక్టర్లు ఇళ్ళ మీద పడవన్న ఓట్లు వేశారా? మీరు సినిమా యాక్టర్ల ఇంటి మీద దాడులు చేయమని ఓట్లు వేశారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అధికార పార్టీ నాయకులు మా లా అండ్ ఆర్డర్ మేము ధ్వంసం చేస్తాం అని అనడం అంటే తాను తెలంగాణ వాదానికి అసలు సిసలు ప్రతినిధులు అని చూపెట్టుకునే క్రమంలో జరుగుతున్న పొరపాట ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో ఇలాగే మాట్లాడింది, షూటింగ్లు చేసుకోవద్దు. ఇప్పుడు విచిత్రంగా వాళ్ళేమో అల్లు అర్జున్కి మద్దతుగా వస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి. అంతకుముందు షూటింగ్లు ఎలా చేసుకుంటారు మీరు ఆంధ్రోళ్ళు, ఇలాంటివన్నీ అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమా షూటింగ్ల పైన కూడా అటాక్ చేశారు. వాళ్ళు ఇప్పుడేమో అల్లు అర్జున్కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు. అసలు ఆంధ్ర తెలంగాణ ఏంటయ్యా? సినిమా తీస్తానికి హక్కు లేదా? రాజ్యాంగం చదవండి ఒకసారి. రాజ్యాంగంలో ఏముంది? భారతీయుడు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 300 వెనక కాశ్మీర్లో కూడా చేసుకోవచ్చు. అసలు హైదరాబాద్ నగరంలో ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళని ఈ సంస్కృతి తీసుకొస్తే ఇది రాష్ట్రానికి మంచిదా? ఇది తెలంగాణ గౌరవాన్ని పెంచుతుందా? బ్రాండ్ హైదరాబాద్ ఇంప్రూవ్ చేస్తుందా? సో అందువల్ల అధికార పార్టీ నాయకులు హద్దులు మీరు పార్టీ చర్యలు తీసుకోవాలి. ఏమవుతుందంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని టోన్ను తీసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అల్లు అర్జున్ ఇంటి పైన జరిగిన దాడి పైన ఆల్రెడీ ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడని రివీల్ అయింది. అదొక చర్చ నడుస్తుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే పనులు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని దెబ్బతీసే, కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రజా సమస్యల మీద పనిచేయాల్సింది వదిలేసి సినిమా వల్ల వెనకాల, సినిమా పరిశ్రమ వెనకాల పడితే ఏమొస్తుంది దానివల్ల? సో సినిమా పరిశ్రమ వెళ్ళిపోవాలి హైదరాబాద్ నగరం నుంచి. పోనీ అది కోరుకుంటుందా ప్రభుత్వం? చెప్పమనండి. ఒకవైపు ఇదే ప్రభుత్వము మీరు బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతులు ఇస్తారు, టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అనే ప్రశ్న రాదా ప్రజల్లో?
అందువల్ల ఈ కేసు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. అప్పుడు అది ప్రజలకు అవును నిజమే కదా, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓ ప్రాణం పోయింది, ఓ బిడ్డ చావు బతుకుల్లో ఉంది, మరి కేసు పెట్టకుండా ఎలా ఉంటారు అని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్న ఫస్ట్లో ఇట్ వాజ్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ లాగా ప్రజలకు అనిపించింది, నిజమే కదా మరి అని. సో అప్పుడు ప్రతిపక్షము సపోర్ట్ చేయడానికి కూడా ప్రజలు అంగీకరించారు ఇదేంటి అని. కానీ ఇప్పుడు రోజుకో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే వీళ్ళకి ఏదో అల్లు అర్జున్ మీద కోపం ఉన్నట్టున్నది. ఇప్పుడు రేవంతి చనిపోయినందుకు కాదు వీళ్ళ బాధ అల్లు అర్జున్ మీద ఏదో ఉన్నది పంచాయతీ కుచ్చుకుచ్చాయి అందరు అని అనిపించదా ఇలాంటి మాటలు మాట్లాడితే? అందువల్ల రాజకీయ నాయకులు, అందులో అధికారంలో ఉన్న నాయకులు ఏది పడుతుంది మాట్లాడకూడదు. సో భారత రాజ్యాంగం రైట్ టు డూ బిజినెస్ ఎక్కడైనా చేసుకోవాలన్న అనుమతి ఇచ్చారన్నది. ఇక తెలంగాణకి ఏమి ఇచ్చారనే తెలంగాణలో సినిమాల పన్నులు కడతలేరా, వీళ్ళు పన్నులు తీసుకుంటలేరా? సో అందువల్ల మీకు పోనీయండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళు నటించారు సినిమాలు రద్దు చేస్తారా? ధైర్యం ఉంటే ఆ పని చేయండి. పోనీ ఆంధ్ర వాళ్ళు అయితే మీరు ఓన్లీ దిల్రా సినిమాలే చూపెట్టండి. మీరు సుకుమార్ ఆంధ్ర వాళ్ళు నటించిన, ఆంధ్ర వాళ్ళు దర్శకత్వం వహించిన, ఆంధ్ర వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు నటిస్తారా? ఆంధ్ర వ్యాపారాలు హైదరాబాద్లో లేవా? సినిమాలు లేవా? హోటళ్ళు లేవా? అవన్నీ మీరు పంపించేస్తారా చెప్పండి? అసలు ఏం అందువల్ల ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార పార్టీ, మర్చిపోకూడదు. ప్రజలు అధికారం ఇచ్చింది పాలన రూల్ ఆఫ్ లాను పాటించమని. రూల్ ఆఫ్ లాను మేమే ఉల్లంఘిస్తాం, ఇంటి మీదకి అటాక్ చేస్తాం, కాంగ్రెస్ ఊరుకోవు, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో. పగటి వేషగాళ్ళ సినిమా వాళ్ళు పగటి వేషగాళ్ళు ఏంటండి? అది రాజకీయ నాయకులకు నిజమైన పగటి వేషాలు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. వాళ్ళు కనీసం నటిస్తున్నారు, చెప్పి నటిస్తున్నారు. వాళ్ళు ఏమి రాజకీయ నాయకులు ప్రజాసేవా తత్పరులుగా నటిస్తారు లేదా? ప్రజల సేవకు చేస్తానరా? ఓట్లు కొనుక్కుంటలేరా? సినిమా వాళ్ళంటే అంత చులకన భావంతో చూడాల్సిన అవసరం లేదు. సినిమా ఇది కళ. నటించడం ఏంటంటే సినిమా ఉన్నది నటించడానికి, సినిమా ఉన్నది జీవించడానికి. మీరు కోట్లాది మంది ప్రజలకు వినోదం ఇచ్చే స్క్రీన్ పైన సినిమాను అంత దారుణంగా అవమానిస్తే కాంగ్రెస్ పార్టీలో సినిమా అన్నట్లు లేరా? రాహుల్ గాంధీ అధికారికంగా చెప్పమనండి, సినిమా వాళ్ళందరూ పగటి వేషగాళ్ళు, మేము వాళ్ళని గౌరవించమని చెప్పమనండి. ఆ స్టాండ్ తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ పగటి వేషగాళ్ళతో సినిమాలు తీసే వాళ్ళకి మీరే కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చాను మరి? పగటి వేషగాళ్ళకి చైర్మన్కి ఇస్తారా? అందువల్ల నేనేమి కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. అందుకే మొదట్లో అన్నాను, ఇది వ్యక్తిగతమా అంటే వ్యక్తిగతమే. పార్టీ అనుమతితో, పార్టీ అధికారికంగా ముఖ్యమంత్రి మాట్లాడని నేను అనుకోను. కానీ తమ నాయకులు ఏదో ఆనందపడతారనుకొని తామేదో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం వచ్చింది, ఈ విషయంలో ఏదైనా మాట్లాడితే పాపులారిటీ వస్తుంది, ప్రముఖ నటుని పైన అటాక్ చేస్తే పాపులారిటీ వస్తుంది. ఈ రకమైన టాక్టిక్స్ సరైనది కాదు, గౌరవాన్ని ఇవ్వదు. హైదరాబాద్ బ్రాండ్ మీద నాశనం చేయకండి. పాలించడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనవసరపు వివాదాల్లో వృధా చేసుకోకండి. అలా వృధా చేసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకే నష్టం. అందువల్ల ఖచ్చితంగా సినిమాను గౌరవించండి, సినీ పరిశ్రమ గౌరవించండి. సినీ పరిశ్రమలో తప్పుడు ధోరణి ఎత్తి చూపండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీకు రేవంత్ రెడ్డి ఆస్తక్ ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. మీరు ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని పరామర్శించడానికి అంతమంది క్యూ కట్టారే, మీరు ఆ రేవతి చనిపోతే ఆ బిడ్డ చావుబతుకుల్లో ఉంటే ఎంతమంది సినీ ప్రముఖులు స్పందించారన్నారు? అది వ్యాలిడ్ క్వశ్చన్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత సెలబ్రిటీ వర్సెస్ సిటిజన్ అంటే సెలబ్రిటీ సినిమా ప్రమోషను పౌరుల సేఫ్టీ కన్నా ముఖ్యమా? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. తర్వాత ఈ సినిమా స్మగ్లింగ్ను సెలబ్రేట్ చేసింది, అది కరెక్టా? అది వ్యాలిడ్ క్వశ్చన్. దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఎవరికైనా, బట్ ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ఇలాంటి వ్యాలిడ్ క్వశ్చన్లు వేయచ్చు. కానీ నువ్వు ఆ ప్రాంతంలోనివి, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నువ్వు పగటి వేషగాళ్ళు వేసుకుంటడం, పగటి వేషగాళ్ళనే కదా జనం ఇంత గౌరవించేది. ఇన్ని వేల మంది ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిన అభిమానులు సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ చూస్తానికి వచ్చినంత ఆంధ్ర వల్ల, నాకైతే వాళ్ళంతా వాళ్ళ తెలంగాణ బిడ్డలు లేరా? తెలంగాణ ప్రజలు లేరా? మీరు అందులో తెలంగాణ వాళ్ళు లేరా అని మనం తెలంగాణ వాళ్ళు కూడా అవమానిస్తున్నాం. పగటి వేషగాళ్ళ అభిమానులు తెలంగాణలో లేరా? అందువల్ల మనం ఎప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడకూడదు. అందులో అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఈ కేసులో పోలీస్ అనుమతి లేకపోయినా అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు? తెలిసి వచ్చాడా, తెలియక వచ్చాడా? వచ్చిన తర్వాత రోడ్ షో జరిపాడా లేదా? జరిపితే ఎందుకు జరిపాడు? ఆయనకు సమాచారం మహిళ చనిపోయిందని తెలిసినాక కూడా సినిమా చూశాడా, చూడలేదా? ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మీరు. హౌ ఫార్ అల్లు అర్జున్ ఇస్ రెస్పాన్సిబుల్
ఈ ఘటనకు అల్లు అర్జున్ ఏ మేరకు బాధ్యుడు అనే లీగల్ అంశానికి పరిమితం కావాలి తప్ప అల్లు అర్జున్ పైన వ్యక్తిగత కసి. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అన్నాడు, అది ఏది సినిమా హిట్ అవుతుంది ఇక మనిషి చనిపోయిందంటే, దాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు నేను వ్యాలిడేట్ చేయలేను అని. ఎందుకంటే ఏ ఆధారము లేకుండా బాధ్యత గల పొజిషన్లో ఉండి నేను విన్నాను కానీ నేను అది వ్యాలిడేట్ చేయను అన్నాడు. ముఖ్యమంత్రి వ్యాలిడేట్ చేయనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎట్లా వ్యాలిడేట్ చేస్తారండి? మరి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నరబలి అని అన్నాడు అని అంటాడు. మరి అది అన్నాడని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అల్లే. ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పాడు నేను వ్యాలిడేట్ చేయలేను అన్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాలిడేట్ చేయని అంశాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే అంటాడా? ఇక దానిపైన అల్లు అర్జున్ అలా అని అంటాడు. నాకు ఖచ్చితంగా తెలుసు అల్లు అర్జున్ స్వభావం అట్లా కానే కాదు, అల్లు అర్జున్ చాలా మంచోడు, నాకు జిగిరి అల్లు అర్జున్ అని మనం చెప్పలేము. ఎందుకంటే నాకే వెళ్తాం మీకే వెళ్తాం అల్లు అర్జున్ అన్నాడా లేదో మనం ఒక్కడే దానికి బేస్ ఉండదు. అల్లు అర్జున్తో మనం గంటల తరబడి తిరగలేదు, తిరిగినా కూడా తెలుసుకోవడానికి అవకాశం లేదు ఈ మాట ఆ క్షణంలో అన్నాడా లేదా అని. అందువల్ల ఆ బేసిస్ మీద దీన్ని కౌంటర్ చేయలేము. ఏ బేసిస్ మీద కౌంటర్ చేయొచ్చు అంటే మీ దగ్గర అన్నట్లేదన్న ఎవిడెన్స్ ఉంటే ఏసీపీతో అన్నాడు అంటున్నారు, అది అన్నాడా లేదా ఎస్టాబ్లిష్ చేయండి. అది అనుంటే పూర్తి అభ్యంతరకరం కదా, అన్యాయం కదా అది అనుంటే. సో అందువల్ల అది అన్నాడో లేదో మాకు తెలియదు, నేను వ్యాలిడేట్ చేయని ముఖ్యమంత్రి అంటూ మళ్ళీ దాన్ని పదే అనడం అనేది క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుందా కదా? అల్లు అర్జున్ చెప్పడంలో తప్పేమున్నది? ఇప్పుడు మీరే చెప్తున్నారు అది అన్నాడో లేదో మాకు తెలియదని. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు నరబలి అని అన్నాడు అంటే మరి అది క్యారెక్టర్ కిందకి వస్తుంది మీరు ఎవిడెన్స్ చూపెట్టకపోతే. అందువల్ల అది ఆర్గ్యుమెంట్ చేయాలి తప్ప ఆయన స్వభావం పైన మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఆయన అన్నాడు రేపు ఇంకోటి అంటాడు నాకు ఆయన స్వభావం బాగా తెలుసు మీకన్నా ఎక్కువ, నేను ఆయనతో 5 ఏళ్ళు తిరిగినా ఆయన అట్లా అనుంటాడు అంటాడు. అప్పుడు ప్రూఫ్ ఏమన్నా ఉంటుందా? ఉంటుందా మీరే ఇప్పుడు? అందుకే నేను మొదట్లో వద్దన్నది. అని ఉంటాడు అని ఓడంటాడు నాకు స్వభావం బాగా తెలుసు అని, అనలేదు అనుండడు అని ఇంకోటి అంటాడు. అందువల్ల మనం స్వభావాల పైన చర్చించలేము, మనం అన్నాడా లేదా అనే మెటీరియల్ ఎవిడెన్స్ పైన మాత్రమే చర్చించగలం. ఇప్పుడు మీరు నాకు 1 ఇయర్గా ప్రోగ్రామ్ చేశారు, నాకు తెలుసు నాగేశ్వరరావు స్వభావం అట్టు ఉండడు అని మీరు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారని? నాకు ఉంటాడని కూడా సర్టిఫికేట్ ఇవ్వలేరు. నాకు తెలియదా సార్ నేను 1 ఇయర్ చూశాను నా ఎట్లా మాట్లాడిండు సార్ అట్లనే మాట్లాడతారు సార్ నాకు తెలియదా అన్నారు ఒక మీరు ప్రూఫ్ ఉండదు కదా దానికి. అందువల్ల మెటీరియల్ ఎవిడెన్స్ ఉందా? అది ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, మెటీరియల్ ఎవిడెన్స్ లేదు అందువల్ల నేను వ్యాలిడ్ చేయను అన్నాడు. ఇక ముఖ్యమంత్రి వ్యాలిడ్ చేయనప్పుడు ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడతాడండి? నాకు అర్థం కాని అంశం. అందువల్ల మనము అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అన్న అల్లు అర్జున్ వాదనకు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇది మంచిది కాదని చెప్పేది. యు కన్ఫైన్ టు ద కేస్, లీగల్గా ఆ కేసు ఏంటి, ఆ కేసు సంగతి ఏంటి అని. లేకపోతే ఇది ముఖ్యమంత్రి ఇమేజ్ను దెబ్బతీస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తుంది, తెలంగాణ ఇమేజ్ కూడా దెబ్బతీస్తుంది. మీరు చూస్తుండండి, ఇది ఇంకా సాగదీస్తే వీళ్ళు ఎక్కడ దాకా పోతుందంటే మళ్ళీ ఏమని పోతే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు ఆయన కోపం వచ్చింది అందుకొరకు ఇది వేస్తా అన్న నా భావన పెరుగుతుంది. ఆ భావన ఆల్రెడీ ప్రతిపక్షాలు వాటి చెప్తున్నాయి. సో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తున్నది ఏంది? అసలు ఇష్యూ అది కాదు, ఇష్యూ ఆ ఘటన జరిగినాక మేము ఊరుకోవాలా, కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ఘటన జరిగినాక అల్లు అర్జున్ ఉన్నాడు కదా అని కేసు పెట్టకుండా ఉండగలరా? షారుఖ్ ఖాన్ మీద కేసు పెట్టలేదా? కేసు నిలబడుతుందా తర్వాత సంగతి. మీకు 2017లో మీకు రయీస్ సినిమాకు వడోదర రైల్వే స్టేషన్లో తొక్కిల్లాడు జరిగితే కేసు పెట్టలేదా షారుఖ్ ఖాన్ పైన? అందువల్ల అల్లు అర్జున్ కనుక కేసు పెట్టొద్దు, ఆయన సెలబ్రిటీ కనుక కేసు పెట్టద్దు, ఆయన పుష్ప 2 పాపులారిటీ దేశమంతా టాప్ సినిమా కనుక కేసు పెట్టదు. ఇట్లుండదు కేసుకు ఎవరైనా ఒకటే కదా, సామాన్యుడైనా ఒకటే, సెలబ్రిటీ అయినా ఒకటే. అందువల్ల ఆ చట్టం తన పని తాను చేసుకోపోవాలి తప్ప చట్టానికి రాజకీయ మాల్ మసాలా అద్దితే అది రాజకీయపరమైన అంశంగా మారి కాంగ్రెస్ పార్టీనే కాటు వేస్తుంది. లేదు చట్టాన్ని చట్ట పని చేసుకొని ఇస్తలేరన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఇలా మాట్లాడిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫేర్ ఉంటుందన్న నమ్మకం ఎలా కలుగుతుందండి సమాజానికి? పోనీ నిందితుడికి అల్లు అర్జున్కి ఎలా కలుగుతుంది? ఫేర్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఫేర్గా ఉంటుందని ఎలా నమ్మమంటారు? మీరు ఆల్రెడీ ఒపీనియన్ చెప్పేస్తున్నారు కదా, ఆయన ఇది అన్నాడు అది అన్నాడు, ఆయన అసలు ఇక్కడికి ఎలా కొడతాం, ఆయన ఇంటి మీద దాడి చేస్తాం ఇవన్నీ అన్నప్పుడు మరి ఇక ఫేర్ ఇన్వెస్టిగేషన్ తెలంగాణలో ఎలా జరుగుతుంది అల్లు అర్జున్కు అనే అనుమానం కలుగుతుంది కదా. అందువల్ల అల్లు అర్జున్ అంశం పైన అతిగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందని నా అభిప్రాయం.